అమ్మగారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇదే స్టేజ్ మీద చాలా ఫంక్షన్లకు వస్తుంటాం. మళ్ళీ ఇది నాకు సంబంధించిన ఫంక్షన్ అనేసరికి కొంచెం మళ్ళీ ఏదో ఫస్ట్ టైం సినిమా తీసినట్టు ఫీల్ అవుతుంటాం ఇది. బట్ ఎనీవేస్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళు అందరూ కూడా నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఆల్ ఆఫ్ దెమ్. అన్ని ఫంక్షన్లు చూసినా ఈ ఫంక్షన్లో చూడటం అనేది కొంచెం నాకు డిఫరెంట్గా కనిపిస్తుంది. ఆల్ ఆఫ్ యూర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈ సినిమా ఈషా అనేది నాకు శ్రీనివాస్ ఆల్మోస్ట్ 15 years నుంచి ట్రావెల్ మాది. చాలా కథలు డిస్కస్ చేసాం, చాలా సినిమా చేసినా చేయకపోయినా వేరే సినిమాల కథలు డిస్కస్ చేసినా నాకు సంబంధించిన వేరే సినిమాల కథలు డిస్కస్ చేసిన 15 years ట్రావెల్. చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు, చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. బట్ రేర్లీ విల్ ఫైండ్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ ప్యాషన్ అనే దానికి నిదర్శనం అంటారు. ప్యాషన్ ఈ మధ్య చాలామంది ఫ్యాషన్గా వాడుతుంటారు వర్డ్, చాలా ఈజీ టు యూజ్. బట్ ద యాక్చువల్ ప్యాషన్ అండ్ పేషెన్స్, మన ఇండస్ట్రీలో కావాల్సిన రెండు, పేషెన్స్. అన్నీ ఓవర్ నైట్లో అవ్వవు. కొంతమందికి ఓవర్ నైట్ ఏదో ఒకరికో ఇద్దరికి అవుతుంది, అందరికీ అవుతుంది అనుకుంటారు. బట్ పేషెన్స్ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అది పుష్కలంగా ఉన్న మనిషి శ్రీనివాస్, అండ్ టాలెంటెడ్ టు 24 క్రాఫ్ట్స్లో కూడా ఏది కావాలి అనే క్లారిటీ ఉన్న మనిషి. దట్స్ ద రీజన్ ఈజ్ బీన్ విత్ మీ, అండ్ చాలా క్లోజ్గా చూశాను అతని వర్క్ని. నేను ఈ సినిమాకి సపోర్ట్ చేయడం కూడా కారణం అది. ఫస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. తన ద్వారానే నాకు వెంకట్ కానీ గణపతి గారు కానీ వీళ్ళందరూ పరిచయాలు. సో ఇకపోతే వాసు అండ్ వంశీ నాకు జూనియర్స్ అయినా దే ఆర్ లైక్ మై యంగర్ బ్రదర్స్ మాట. ఇంకో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. నేను అనుకునేవాడిని చిన్న సినిమాలకి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు, డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి అంటే రాను. గత 10 ఏళ్ల నుంచి మార్పులు వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నేను అనుకునేవాడిని యాక్చువల్గా ఇదేమన్నా, అంతకుముందు మాకు లక్ష్మీ ఫిల్మ్స్ ఉండేది కదా, ఆ కోవలో మళ్ళీ రీఓపెన్ చేద్దామా, ఓన్లీ సర్టన్ బడ్జెట్ సినిమాలకు మట్టుకు ఏమైనా ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామా అనుకుని 2 years ఆలోచించిన తర్వాత ఇట్ డింట్ గో త్రూ. ఐ కుడెంట్ టేక్ ఇట్ ఆఫ్. బట్ వీళ్ళిద్దరు జర్నీ చూసి వీళ్ళిద్దరు స్టార్ట్ చేసినాక దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ థాట్ ఆఫ్, అండ్ దే హ్యావ్ డన్ ఇట్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే వాసు, దట్స్ నాట్ ఎ ఈజీ జాబ్ వాట్ యూ గైజ్ ఆర్ డూయింగ్. మోర్ దెన్ మనీ, it is a hope which you are giving small producers, a platform which you are giving. Yeah, ఎందుకంటే కొత్త టెక్నీషియన్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ దిస్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ చాలా అవసరం. సినిమా తీయటం, డబ్బు ఉంటే సినిమా తీస్తారు, షూటింగ్ చేస్తాం, ఫినిష్ చేస్తాం. దాని తర్వాత ఈ మధ్యకాలంలో దాన్ని ప్రమోట్ చేయటం కానీ థియేటర్ల వరకు తీసుకెళ్ళటం కానీ గగనం అయిపోయింది. అండ్ ఇట్స్ నాట్ ఈజీ జాబ్. చాలా ఈజీ, డబ్బు ఉంటే అయిపోతున్న జాబ్ కాదు ఇది. సో అట్లాంటి స్పేస్ వీళ్ళిద్దరు మొదలుపెట్టి మేము ఉన్నాం, విల్ టేక్ కేర్ ఆఫ్ దట్, ఆ బర్డెన్ మేము మోస్తాం అన్నప్పుడు ఐ రియలీ వెరీ హ్యాపీ. వాళ్ళ సక్సెస్ చూశాను. అండ్ ఈ సినిమా కూడా ఐ వాంటెడ్ దెమ్ టు డూ ఇట్. అండ్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ ఇట్ అప్ బోత్ ఆఫ్ యూ. అండ్ వీళ్ళ సక్సెస్ ఈ సినిమా కూడా అట్లా కంటిన్యూ అవుతుందని కోరుకుంటూ మిగతా విషయాలు ఐ థింక్ వీ హ్యావ్ మెనీ అదర్ ఒకేషన్స్ విల్ టాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ తల్లి. ఆత్మలో సార్, ఆత్మలు దానికి ఆన్సర్ తను ఈ సినిమా ఇచ్చాడు. బట్ యూ బిలీవ్ ఇన్ దట్, లైక్ ఉన్నాయి అని, వేర్ దేర్ ఇస్ గుడ్ దేర్ ఇస్ also there, yeah, where there is positiveness there is negativeness, right? True. That itself is an answer for most of the stuff. Yeah. Right? Thanks. Thank you so much. So this like VV combination anala sir, Vamshi and